మొన్న మెటా, నిన్న అమెజాన్, ఈరోజు సిస్కో అండ్ లింక్డ్ఇన్. ఏంటి అనుకుంటున్నారా? లే ఆఫ్స్ అండి. గతంలో అంటే గత సంవత్సరం 1,24,000 మందిని లే ఆఫ్స్ చేస్తే ఈ సంవత్సరం ఆ సంఖ్య అంటే ఈ సంవత్సరం అంటే ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. సో ఈ సంవత్సరం అప్పుడే 1,04,000 ఉద్యోగాల కోత అయితే విధించడం జరిగింది. అసలు దేని వైపు ప్రయాణం చేస్తున్నామంటే ఏం చెప్పగలుగుతాం? ఏఐ మనకి టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. ఎందుకు అంటే మారుతున్న పరిస్థితులు, మారుతున్న జనాభా, సో ఇవన్నీ కూడా మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే వర్క్ కూడా పెరుగుతుంది. మనం టెక్నాలజీ ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి. మరింత టెక్నాలజీ కూడా రావాలి. అంటే రేపు ఏ టెక్నాలజీ వస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బూమింగ్లో ఉంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత లే ఆఫ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువైనాయి. ఈవెన్ ఇన్ కంపెనీసు ప్రాఫిట్లో ఉన్నా కూడా, వాళ్ళ షేర్లు ఇంక్రీజ్ అవుతున్నా కూడా, సో ఎంత వ్యాపారాన్ని విస్తరిస్తున్నా కూడా లే ఆఫ్స్ అయితే మారట్లేదు. మొత్తం ఈ ఎంప్లాయీస్ మీద ఏదైతే ఖర్చు పెడుతున్నారో అదంతా తీసుకువెళ్ళి ఏఐ పైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఓకేనా? సో ఇదంతా దేనికి దారితీస్తుంది అన్నీ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మనకి సిలికాన్ వ్యాలీ అంటే మీ అందరికీ గుర్తొస్తే టెక్ దిగ్గజాలు. సో ఆ టెక్ దిగ్గజాల్లోనే వేల సంఖ్యలో అయితే మనకి ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తున్నారు. ఎప్పుడు పింక్ స్లిప్ చూపిస్తారో అంటూ కూడా మన ఇంటి పక్కన లేదంటే మన ఇంట్లోనే వాళ్ళు కూడా ఎప్పుడు భయపడుతూ ఉన్నారు. సో అలా అంత మారింది సిచ్యువేషన్. ఇప్పుడు మీ అందరినీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ లైన్లో పెట్టానో ఏఐ వృద్ధి మనిషి ఉనికికి ముప్పు. మీరందరూ దీన్ని ఏకీభవిస్తారా లేదా అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? మనకి నేను చెప్పాను కదా, గతంతో పోలిస్తే గతంలో అయితే మనకి 1,24,000 ఉద్యోగాలు అయితే తీసేశారండి. ఇప్పుడైతే మనకి 1,03,000 ఉద్యోగాలు కోల్పోయారు ఇప్పటికే. అసలు ఒక్క ఉద్యోగం పోవడం అంటే అంత చిన్న విషయం కాదు. అంటే 1,24,000 కుటుంబాలు డైరెక్ట్గా ఇంపాక్ట్ చెందాయి. ఇక్కడ కూడా 1,03,000 కుటుంబాలు ఈ సంవత్సరం, ఇంకా మే నడుస్తుంది, ఈ సంవత్సరం ఇంపాక్ట్ చెందే ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాల్లో అన్నీ కూడా లే ఆఫ్స్ అండి. వాళ్ళ శాలరీస్ కూడా మనకు తెలుసు, ఐటీ ప్రొఫెషనల్స్ మోర్ దాన్ 1 lakh 2 lakh అలా తీసుకుంటారు. ఈవెన్ 5 lakh 6 lakh తీసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. మరి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ శాలరీ కట్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకు తెలియనిది ఏం కాదు. మీకు ఈఎంఐలు ఉంటాయి, అందరికీ ఈఎంఐలు ఉంటాయి. ఎందుకంటే శాలరీ రాగానే మనకు కూడా ఏదోటి కొనాలి, రకరకాలు ఉంటాయి. సో వాట్ ఎవర్ ద రీజన్స్, ఈఎంఐలు అయితే అందరికీ ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఏమై ఉండొచ్చు? పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. సో రకరకాల కండిషన్స్, చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేవు. సో వీళ్ళందరూ రోడ్డు పడ్డట్టేనా? అది పరిస్థితి. ఏఐని ఎప్పుడు కూడా మనం, ఏఐనే కాదు, ఏ టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి. ఎంత అడాప్ట్ చేసుకున్నా కానీ లే ఆఫ్స్ అయితే తప్పవు. ఎందుకు అంటే ఏదైతే మన పైన ఇన్వెస్ట్ చేసే బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుందని కూడా భావిస్తున్నారు. సో ఇలాంటి డెసిషన్స్ని ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారు, కంపెనీ షేర్లు కూడా పెరుగుతున్నాయండి. ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో లే ఆఫ్స్ అనగానే షేర్లు కూడా ఢమాల్ అయ్యాయి. కానీ ఇప్పుడు అలా కాదు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏఐ పైన షిఫ్ట్ చేస్తున్నాము, లే ఆఫ్లు ఇన్ని శాతం లే ఆఫ్లు ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా షేర్లు కూడా పెరుగుతున్నాయి. ఆ లెక్కలు కూడా చూద్దాం. ఓకేనా? మనకి డెవలప్మెంట్ ఎప్పుడైనా కానీ ఇటుక పేర్చినట్టు చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటే ఆ డెవలప్మెంట్ అనేది ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. కానీ రీసెంట్ డేస్లో మనకి జరుగుతున్న డెవలప్మెంట్ అంతా కూడా చాలా గజిబిజి గందరగోళంగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది మరి దేనికి నాంది పలికిందో, ఎలా ఉండబోతుందో ఫర్దర్గా తర్వాత మాట్లాడుకుందామండి. ఓకేనా? మనకి టెక్ దిగ్గజాలన్నీ కూడా మెటా, అమెజాన్, క్లౌడ్ఫ్లేర్, ఒరాకిల్ ఇవన్నీ కూడా ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. ఆ బాటలోకి ఇప్పుడు సిస్కో అండ్ లింక్డ్ఇన్ కూడా జాయిన్ అయింది. మీకు తెలుసు, లింక్డ్ఇన్కి ప్రపంచవ్యాప్తంగా 17,500 మంది ఉద్యోగస్తులు అయితే ఉన్నారు. ఇందులో 5% ఇంచుమించుగా కోత అయితే విధించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సిస్కో విషయానికి వస్తే 4,000 మందిని వాళ్ళు లే ఆఫ్స్ చేశారు. ఆ న్యూస్ అనౌన్స్ చేయగానే మనకి ఆ స్లైడ్ చూపిస్తాను. సో ఆ న్యూస్ అనౌన్స్ చేయగానే వాళ్ళ షేర్లు 17% పెరిగాయంటండి. సో చూసారా ఇన్వెస్టర్స్ కూడా ఎలా ఆలోచిస్తున్నారో. అసలు ఎందుకు లే ఆఫ్స్? ఎంప్లాయీస్ లేకపోతే వాళ్ళ పని ఎవరు చేస్తారు? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఏఐ చేస్తుందండి. ఏఐని ఆపరేట్ చేసే వ్యక్తులు ఉంటే చాలు. మొత్తం
దీర్ఘకాలిక సామర్థ్యం కోసమే చేంజ్ చేస్తున్నాము. మాకు లాంగ్ టర్మ్ గోల్సే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళకన్నీ నేర్పించుకుని వాళ్ళతోటి పనులు చేయించుకోవడం మేము స్వస్తి పలుకుతాము. ఈ విధానానికి మాకు ఏఐ ఉంటే చాలు, ఏఐ టూల్స్ ఉంటే చాలు అని కూడా వాళ్ళు భావిస్తున్నారు. భవిష్యత్తు వృద్ధి కోసమే పునర్వ్యవస్థీకరణ. మనకి పునర్వ్యవస్థీకరణ చాలాసార్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ మీరు కానీ నేను కానీ సమ్టైమ్స్ మన గ్రోత్ లేదనుకోండి, సో స్టాప్ చేసి మళ్ళీ కొత్తది నేర్చుకుని మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేస్తాం. సో వీళ్ళు కూడా అంతా అలాగే ఆలోచిస్తున్నారు. ఎంప్లాయీస్తో మాకు ఇప్పటివరకు చాలా నష్టం జరుగుతుంది, ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా మేము ఏఐ పైకి షిఫ్ట్ చేస్తే మాకు టైము సేవ్ అవుతుంది, టెక్నాలజీలో దూసుకువెళ్తా ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. ఓకేనా. ఏఐ మౌలిక సదుపాయాలపై బిలియన్ల కొద్దీ పెట్టుబడులు. సో కంపెనీస్ మాత్రమే కాదు, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో పెద్ద ఇన్వెస్టర్స్, సో వాళ్ళందరూ కూడా మనకి ఏఐ పైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో వేలాది మంది మానవ ఉద్యోగుల సామూహిక తొలగింపు. సో మరి ఇన్వెస్ట్మెంట్ అంతా షిఫ్ట్ అయినప్పుడు కంపెనీకి వీళ్ళపైన ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నప్పుడు ఆ ఖర్చు అంతా కూడా వాళ్ళు ఏఐ పైన షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయీస్ని తీయక తప్పట్లేదంటే ఉంచొచ్చు, ఎందుకంటే కంపెనీస్ ఏం లాస్లో లేవు, ప్రాఫిట్లో ఉన్నా డబుల్ డిజిట్ ప్రాఫిట్లో ఉన్నా కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు మనం లింక్డ్ఇన్ గురించి మాట్లాడుకుందామండి. లింక్డ్ఇన్కి 12% మనకి ఆదాయం కూడా పెరిగింది. బట్ అయినా కూడా 5% ఉద్యోగులు అయితే వాళ్ళు తీసేస్తున్నారు. మనకి మొత్తం 17,500 ఉద్యోగులు అయితే ఉన్నారు లింక్డ్ఇన్లో. ఓకేనా. మనకి ఇక సిస్కో గురించి మాట్లాడుకుందాం. సిస్కో కూడా చాలా ప్రాఫిట్స్లో ఉందండి. ఈవెన్ 4,000 మందిని ఉద్యోగుల్ని తొలగిస్తున్నామన్న వార్త అనౌన్స్ చేసిన తర్వాత కూడా షేర్లు వచ్చేసి 17% మనకి షేర్లు కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఇంకా చూడండి, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఒకరు ఉద్యోగం కోల్పోవడం అంటే 4,000 కుటుంబాలు జీవనాధారం కోల్పోవడమే. ఓకేనా. సో మనకి ఇది కాకపోతే ఏంటి, వాట్ నెక్స్ట్, వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్ అని కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈ ఉద్యోగం కోల్పోతే ఏం చేయొచ్చు, సో సొంతంగా ఆలోచించుకోవాలంటే తప్పదు. ఓకేనా. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం చాలా అవసరం. అలా నీ సిస్టమ్ని మొత్తం తొలగించేయాలా, మొత్తం తొలగిస్తే ఎంప్లాయీస్ లేకుండా ఏఐ టూల్సే నడిస్తే దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? అసలు సిస్టమ్ ఉండాలా, ఎంప్లాయ్మెంట్ అంటే మనుషులు ఉండాలంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ మనిషి లేకపోతే అసలు టెక్నాలజీ ఎలా పుట్టుకొస్తుంది? సో రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు 10 మంది ఉన్నది కాస్త 5 అయ్యారు, నెక్స్ట్ ఒక్కరే అవుతారు, తర్వాత వాళ్ళని కూడా తీసేస్తే మొత్తం ఇంకా మనుషులు అవసరం లేదా? చూడండి, ఇక్కడ చెప్పేది ఏంటంటే వాల్ స్ట్రీట్ మానవ శ్రమను నాశనం చేసి ఏఐకి పట్టాభిషేకం చేస్తుంది. ఆ పట్టాభిషేకం చేసి తర్వాత జనరేషన్స్కి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు జెన్జీ జనరేషన్ ఏంటంటే, సో చాలా ఎంటర్టైన్మెంట్లో ఫుల్ వాళ్ళు 100%, కానీ ఎంప్లాయ్మెంటు, స్టడీసు ఈ రకంగా చూసుకుంటే మాత్రం చాలా భయంకరమైన స్టేజ్లో ఉన్నారని చెప్పాలి. మనం కంపేర్ చేసుకుందామండి ట్రెడిషనల్ పద్ధతికి ఇప్పుడు 2026 ఏఐ యుగానికి కాస్త వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇంతకుముందు చదువు ప్లస్ విధేయత, కొంచెం కంపెనీకి లాయల్గా ఉండేవాళ్ళు, వీళ్ళని కంపెనీ వాళ్ళు ఉంచుకునేవారు. చదువు కంపల్సరీ చదువు అయితే ఉండాలి. సో ఇది ఏంటి, మనకి సురక్షితమైన కెరియర్, మనకి అన్ని రకాలుగాను సెక్యూర్గా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏఐ పెట్టుబడి, మనుషుల తొలగింపే మార్కెట్ లాభాలు. సో మనుషులను తీసేసి ఏఐలో పెట్టుబడి పెడితేనే లాభాలు వస్తున్నాయి. కంపెనీ నష్టాల్లో ఉంటేనే ఉద్యోగాలు పోతాయి. మనకి ఎప్పుడు తీసేసేవారండి, బ్యాలెన్స్ షీట్లో మనకి ఎన్ని సంవత్సరాలైనా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అంటే క్రియేట్ అయ్యేది తీయడం వల్ల. కానీ ఇప్పుడు ఏంటి, కంపెనీ రికార్డు లాభాల్లో ఉన్న ఏఐ కోసం ఎంప్లాయీస్ని తొలగిస్తున్నారు. సో ఎంత సాడ్ విషయం అనుకుంటున్నారు. మానవ నైపుణ్యం అనేది కంపెనీకి ఒక ఆస్తి. మానవ నైపుణ్యమే కాదు, మనిషి అంటేనే ఒక ఆస్తి. సో ఇండియా అదే కదా 2020 విజన్ 2020లో ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పింది ఏంటి, ఇండియాకి యువతే ఆస్తి అని చెప్పారు ఆయన. సో యువతే కాదు, అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా దేశానికి ఆస్తే. మానవ నైపుణ్యం అనేది భర్తీ చేయాల్సిన ఖర్చు. దేంతో భర్తీ చేస్తారు, దాన్ని ఎవరు ఆపరేట్ చేయాలి, మళ్ళీ ఎవరు జనరేట్ చేస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనుషులేగా. మానవ మేధే అల్టిమేట్ అండి. సో ఏఐ చూద్దాం ఎన్ని జనరేషన్స్ వరకు ఉంటుందో. మన ఛానల్లో చాలా ఎడ్యుకేషన్ వీడియోస్ చేశాను నేను. చాలామంది ఎక్కువగా అడిగే బ్రాంచ్ కూడా మనం సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇవంతా ఒక ఎత్తు, కానీ 4 సంవత్సరాలు డిగ్రీలు చేసి అదనంగా కోడింగ్లు నేర్చుకుని, అవి నేర్చుకుని, ఇవి నేర్చుకుని ఇప్పుడు ఫుల్ ప్యాకేజ్డ్గా ఉన్న ఒక వ్యక్తికి జాబ్ ఉందా అంటే ఒక 1000 మందిలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నారండి? మీరు ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? అసలు నా క్వశ్చన్ ఏంటంటే, సాంప్రదాయ టెక్ డిగ్రీలు నిరుపయోగంగా మారుతున్నాయా? సో ఏవైతే మనం ట్రెడిషనల్గా చదువుతున్నామో టెక్ డిగ్రీస్ అన్నీ కూడా అవన్నీ వేస్ట్ అంటారా?
కంపెనీలు మనుషుల కంటే ఏఐ మౌలిక సదుపాయాలపై బిలియన్లు ఖర్చు చేస్తుంటే 4 ఏళ్లు కోడింగ్ ఎందుకు చదవాలి అన్న ప్రశ్న ఖచ్చితంగా అందరిలోనే వస్తుంది కదా. దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా వెతుక్కుంటే చాలరా బాబు అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి చాలామందికి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం శాశ్వత ఉద్యోగరహిత వృద్ధి అంటే జాబ్లెస్ గ్రోత్ శకంలోకి అడుగు పెడుతున్నామా? సో ఈ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్లో టెక్నాలజీ ఇంకా పెరిగింది, రేపు ఇంకా పెరుగుతుంది, మన పిల్లలు వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది, కానీ జాబ్స్ ఉంటాయా? సో జాబ్లెస్ జనరేషన్లోకి మనం అడుగు పెట్టామంటే మీ ఆన్సర్ ఏంటి? నెక్స్ట్, మిమ్మల్ని తీసేసిన రోజు కంపెనీ షేర్లు పెరిగే ఈ మార్కెట్లో మీ విలువలను ఎలా కాపాడుకుంటారు? సో మీరు ఎలా డిఫరెంట్? ఒక వ్యక్తి ఉన్నారు, సపోజ్ ఏదైనా అజయ్ లేదంటే విజయ్ ఎవరొకరు ఉన్నారు, ఆయన ఫుల్లీ ప్యాక్డ్ అండి, అంటే అన్నీ నేర్చుకున్నారు, బీటెక్ చేశారు, లేదంటే సిఎస్సి బ్రాంచ్లో చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేశారు, ఈసీఈ వాట్ ఎవర్ ద బ్రాంచ్, చాలా ఇంకా కోడింగ్ నేర్చుకున్నారు, ఇంకా ఇతర టెక్నాలజీస్ నేర్చుకున్నారు, ఇతర సాఫ్ట్వేర్లు కూడా నేర్చుకున్నారు. ఆయన్ని క్రాస్ చేసే ఇంకొక వ్యక్తి కూడా లేడు అనుకోండి. ఇప్పుడు ఆయన లే ఆఫ్ చేశారు, ఆయన ఉద్యోగం పోయింది. బట్ ఇక్కడ కేవలం ఉద్యోగం పోయింది మాత్రమే చూస్తామా? ఆయన వాల్యూ ఏంటి, ఇవన్నీ ఆయన ఎలా కాపాడుకోగలుగుతాడు? ఫిజికల్గా మెంటల్గా ఆయన పైన ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఇక్కడ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సమాజం కానీ ఎలా చూస్తారు, ఇవన్నీ ఎలా బేర్ చేయాలి ఒక వ్యక్తి? సో అసలు వీటన్నిటిపైన మీరేమనుకుంటున్నారు? ఇలాంటి విషయాలపైన మీకు డిబేట్స్ కావాలి అంటే ఎక్స్పర్ట్స్ తోటి ఖచ్చితంగా మనం చేద్దామండి. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.